ఆళ్లగడ్డ టీడీపీ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియకు ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది? కార్యకర్తలు కావచ్చు, పార్టీ నాయకులు కావచ్చు, చివరకు సొంత కుటుంబ సభ్యులు కూడా ఎందుకు ఆమెని పరామర్శించేందుకు కూడా కనీసం రావడం లేదు. భూమా కుటుంబానికి సంబంధించిన సొంత గ్రామం దోర్నిపాడు మండలం గోవిందన్న గ్రామంలో పెద్దమ్మ జాతర జరుగుతోంది. పెద్దమ్మ జాతరకు పలువురు నాయకులందరికీ స్వాగతం పలుకుతూ గ్రామంలో పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఆ ఫ్లెక్సీల్ని కూడా భూమా కుటుంబ సభ్యులు ఏర్పాటు చేశారు, వాళ్ళ బంధువులు అంతా. అయితే ఏ ఫ్లెక్సీలో కానీ భూమా అఖిలప్రియ ఫోటో లేదు. భూమా అఖిలప్రియ సోదరుడు అయిన బ్రహ్మానందరెడ్డి ఫోటో కూడా వేశారు. మాజీ ఎమ్మెల్యే బ్రహ్మానందరెడ్డి ఫోటో వేశారు. భూమా అఖిలప్రియ సొంత చెల్లెలైన మౌనికారెడ్డికి సంబంధించి ఆమెకు స్వాగతం పలుకు ఫ్లెక్సీలు వేశారు. ఆమె భర్త మంచు మనోజ్ని కూడా స్వాగతం పలుకుతూ గ్రామంలోని భూమా బంధువులు పెద్ద పెద్ద ఫ్లెక్సీలు వేశారు. ఇదే ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రులు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలకు సంబంధించిన ఫోటోల్ని కూడా పెద్ద ఎత్తున వేశారు. ఇవన్నీ ఎవరు? భూమా బ్రహ్మానందరెడ్డి, భూమా నాగిరెడ్డి కుటుంబ సభ్యులు, అంటే బంధువులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లోనే ఇవన్నీ అందరి ఫోటోలు ఉన్నాయి. కానీ ఒక్క భూమా అఖిలప్రియ ఎమ్మెల్యే, లోకల్ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఫోటో మాత్రం లేదు. దాదాపు భూమా అఖిలప్రియను కుటుంబ సభ్యులు, బంధువులంతా ఆమెను బహిష్కరించేశారు అన్నట్టుగా పరిస్థితి తయారైపోయింది. ఇది ఒక అంశం. అయితే ఈ గ్రామంలో జరిగిన జాతరకైతే భూమా అఖిలప్రియ, ఆమె భర్త, సోదరుడైతే వచ్చారు. ఆ సమయంలోనే భూమా అఖిలప్రియ తీవ్ర అస్వస్థతకు గురై కింద పడిపోయారు. వెంటనే అక్కడి నుండి ఆళ్లగడ్డ హాస్పిటల్కి తరలించారు ఆమె భర్త, సోదరుడు. ఆ తర్వాత మరింత మెరుగైన వైద్యం కోసం అంటూ నంద్యాలకు తీసుకెళ్లారు, నంద్యాల హాస్పిటల్కి. ఒక దశలో భూమా అఖిలప్రియ పరిస్థితి చాలా సీరియస్గా ఉంది అన్న ప్రచారం కూడా నడిచింది. అయితే ఇప్పుడైతే ఆమె నిలకడగానే ఉంది, ఆరోగ్యం ఎలాంటి ఇబ్బంది లేదు. పరిస్థితి సీరియస్గా ఉంది అని తెలిసినప్పటికీ కూడా ఆ గ్రామం నుంచి భూమా కుటుంబానికి సంబంధించిన భూమా కుటుంబ సభ్యులు కావచ్చు, వాళ్ళ బంధువులు కావచ్చు, ఎవ్వరూ కూడా ఆమెను పరామర్శించేందుకు ఆళ్లగడ్డకు వెళ్ళలేదు. అక్కడి నుండి నంద్యాల హాస్పిటల్కి తీసుకెళ్తే అక్కడే ఇదివరకు మాజీ ఎమ్మెల్యేగా పనిచేసిన మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి సోదరుడు కూడా ఆమెను పరామర్శించేందుకు హాస్పిటల్కి రాలేదు. టీడీపీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ఎవరో ఒకరిద్దరు తప్పించి ఎవరు అసలు ఒక ఎమ్మెల్యే సీరియస్గా ఉంది అన్నప్పుడు తన నియోజకవర్గానికి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున రావాలి. పైగా భూమా అఖిలప్రియ భూమా నాగిరెడ్డి కుటుంబ సభ్యురాలు, కుమార్తె, ఆ వారసత్వం నుంచి వచ్చిన ఆమె. భూమా నాగిరెడ్డికి ఎంత ఫాలోయింగ్ ఉందో తెలుసు ఆళ్లగడ్డ, నంద్యాల ప్రాంతంలో. అయినా సరే ఒక ఎమ్మెల్యేగా ఉన్న భూమా అఖిలప్రియ పరిస్థితి అంత సీరియస్గా ఉందని తెలిసినా సరే ఏమాత్రం నాయకులు, కార్యకర్తల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం, ఎవరు పెద్దగా పరామర్శించేందుకు కూడా రాకపోవడం, చివరకు కుటుంబ సభ్యులు కూడా తమకేమీ పట్టలేదు అన్నట్టుగా జాతరలో ఉండిపోవడం, ఇవన్నీ చూసిన తర్వాత పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. ఎందుకు భూమా అఖిలప్రియకు ఈ పరిస్థితి వచ్చేసింది? కార్యకర్తలు, నాయకులు, సొంత బంధువులు కూడా కనీసం పరామర్శించేందుకు అయ్యో పాపం అనే పరిస్థితి లేకుండా ఎందుకు ఆమె తెచ్చుకున్నారు ఇంత దూరం పరిస్థితి అనే దానిపైనే ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఇప్పుడు చర్చ నడుస్తుంది. అయితే ఈ పరిస్థితికి అంతా కారణం భూమా అఖిలప్రియ వ్యవహార శైలే. ఆమె భూమా నాగిరెడ్డి వారసురాలుగా వచ్చినప్పటికీ కూడా రాజకీయాల్లో ఆ వారసత్వాన్ని అలాగే కొనసాగించలేకపోయారు, మానవ సంబంధాలని కొనసాగించలేకపోయారు, పూర్తిగా ఏకపక్షంగా స్వార్థంతో పనిచేస్తూ ఉన్నారు. అందువల్లే కార్యకర్తలు, నాయకులు కూడా ఆమెను పెద్దగా పట్టించుకునే పరిస్థితి లేదు, బంధువులు కూడా ఆమెకు పూర్తిగా వ్యతిరేకమైపోయారు అన్న ఒక చర్చ నడుస్తూ ఉంది. దానికి తోడు ఇటీవల భూమా అఖిలప్రియ మీద, ఆమె భర్త మీద వస్తున్న అనేక ఆరోపణల తర్వాత తెలుగుదేశం పార్టీలోని సొంత కార్యకర్తలు, సొంత నాయకుల్లో కూడా ఆమెతో కలిసి ట్రావెల్ చేయాలి అంటే ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కొనే పరిస్థితి వచ్చిందని చెప్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనే ఆమె పూర్తిగా పార్టీ, కార్యకర్తలు, నాయకులు, కుటుంబ సభ్యులు అన్న ఇది లేకుండా పూర్తిగా తనకేం కావాలి అన్న దాని మీద ఆమె పనిచేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. దీనివల్లే పార్టీ క్యాడర్ కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ఎప్పటి నుండో ఉన్న అనుచరులు, భూమా కుటుంబ సభ్యులు, అందరూ బంధువులు అందరూ ఆమెకు దూరం అయ్యారు అన్న ఒక ప్రచారం నడుస్తుంది. నిన్న జరిగిన ఘటన తర్వాత ఆమె తీవ్ర అస్వస్థతకు గురైతే హాస్పిటల్కి తీసుకెళ్తే ఎవరు పరామర్శించేందుకు కూడా రాని ఈ పరిస్థితిని చూసిన తర్వాతైనా భూమా అఖిలప్రియ తాను ఎక్కడ తప్పు చేస్తున్నానో ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది అని అయితే స్వయంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలే ఈ అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు.